మంచి చెడు అనేటువంటిది ఒక్కొక్క చోట ఒక్కొక్క రూట్ మారిపోతుంటుంది. ఒకడికి మంచోడు, ఇంకోటికి జడ్డోడు, ఒకటికి జడ్డోడు, ఇంకోటికి మంచోడు. కాబట్టి మన ఆత్మసంతృప్తి లెక్క తప్పించి ఎవడి కోసమో మనం ఉండకూడదు. ఇక్కడ జరుగుతున్నటువంటిది అమెరికా ప్రపంచ మంచోడిని అనిపించుకోవాలనుకుంటుంది. అందుకోసం వెర్రి పుష్పపు పనులన్నీ చేస్తుంటుంది. తాజాగా గాజాని లేదా పాలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తించడానికి రెడీ అవుతుందంట. ఎందుకని? హమాస్ తీవ్రవాదులు పాలస్తీనా నుండి వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి ఇజ్రాయెల్ మీద హింసకి పాల్పడితే దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వెళ్ళి పాలస్తీనాలోని హమాస్ మీద దాడి చేస్తుంటే అక్కడ ఉన్న సాధారణ ప్రజల ప్రాణాలు కూడా పోతున్నాయి. సుమారు 25,000 మంది దాకా చనిపోయారు. దీంతో అమెరికాలో ప్రొటెస్టులు పెరుగుతున్నాయి. దాన్ని సరి చేసుకోవడానికి తను మంచితనం, మానవత్వం మూర్తిభవించిన మహాశక్తివంతురాలని చెప్పుకోవడం కోసం ఈ కొత్త నాటకం ఏంటంటే పాలస్తీనాని ప్రత్యేక దేశంగా గుర్తిస్తుందండి. అంటే తీవ్రవాదుల్ని ఒక దేశంగా గుర్తిస్తుందా? అక్కడ అసలు పరిపాలన ఉందా? ఇలాంటి తలతిక్క పని చేస్తే చరిత్ర అమెరికాని క్షమించదు.